హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన అరకులో ఉండే ఒక రిసార్ట్కి వెళ్ళబోతున్నాం అనమాట. వ్లాగ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం అరకులో ఉండే రిసార్ట్కి వెళ్ళి, అది అరకు ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. సో మీకు ఆ రిసార్ట్ని చూపిస్తాను, ఇంకా రిసార్ట్ ఎలా ఉందో చూపిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా రిసార్ట్కి వెళ్ళిపోదాం. డ్రైవింగ్లో ఉన్నాను. సో అరకులో అయితే మంచి వర్షం పడుతుంది. సో వర్షాన్ని కూడా చూసేద్దాం. ఇంకా మీకైతే ముందు చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో. నేను డ్రైవ్ చేస్తున్నా కూడా ఫుల్ సౌండ్ వస్తుంది. ఇది ఇంకా ఫుల్ సౌండ్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇంకా మనకైతే చాలా బాగా పడింది వర్షం అయితే. ఇంకా మీరు చూసుకోవచ్చు ఆపోజిట్లో ఆటో ఎలా వచ్చిందో. మనమైతే రిసార్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. మనమైతే ఆల్మోస్ట్ రిసార్ట్ దగ్గరికి వస్తాం అనమాట. మనకి అరకు ఎంట్రన్స్లోనే మనం టువర్డ్స్ వైజాగ్ నుంచి వస్తే మనకి రైట్ సైడ్లో ఉంటుంది నేచర్స్ నెస్ట్ అని ఉంటుంది అనమాట. సో ముందు కనబడుతుంది చూసారా, ఆ విధంగా ఉంటుంది. మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు అట్లా బోర్డు కూడా ఉందన్నమాట. ఇది మనకి టువర్డ్స్ అరకు వెళ్ళి రోడ్ అనమాట. ఇంకా ముందు మనకి కనిపించింది కదా నేచర్స్ నెస్ట్ అని చెప్పేసి, అది కూడా వీళ్ళ రిసార్టే. సో అందులో రూమ్స్ వచ్చేసి 1200 ఉంటాయన్నమాట. ఇదిగోండి, మనమైతే వచ్చేసాం నేచర్స్ నెస్ట్ అరకు అని చెప్పేసి. ఈ రిసార్ట్లో కొన్ని రూమ్స్, తర్వాత రిసార్ట్ ఎలా ఉండబోతుందో, తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో చూడండి, ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. రైట్ సైడ్ అంతా పార్కింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ కూడా పార్కింగ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం పార్క్ చేసుకోవచ్చు అవసరం అయితే. సో నియర్లీ ఒక 50 కార్స్ వరకు ఇటు పక్క పార్క్ చేసుకోవచ్చు. అటుపక్క కూడా ప్లేస్ ఉంది కాబట్టి పార్క్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ ప్రాబ్లం లేదు. తర్వాత మనం ఇంకా పైకి వెళ్ళాలనుకున్న ప్లేస్ ఉందన్నమాట. ఇక మనం పైకి వెళ్ళి రూమ్స్ చూద్దాం. దానికన్నా ముందు మనకి రైట్ సైడ్లో హోటల్ రాబోతుంది ఫ్యూచర్లోని. సో తొందరగా వస్తే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది అనమాట ఫుడ్ కోసం. ఇంకా మనకైతే చూపించే కదా లెఫ్ట్ సైడ్లో హోటల్ గురించి. తర్వాత మనం ఇంకా పైకి వెళ్తే మనకు ఒక అక్వేరియం ఉంది. తర్వాత రైట్ సైడ్లో మనకి చూసారు కదా కూర్చోడానికి సరైన కుర్చీలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా అక్వేరియం ఉంది, అక్వేరియంలో ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక మనం లేట్ చేయకుండా రిసార్ట్ వాళ్ళని అడిగి రిసార్ట్ మొత్తం కవర్ చేద్దాం. ఇంకా ప్రైసెస్ అనేవి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే రిసెప్షన్కి వచ్చాం అనమాట, నేచర్స్ నెస్ట్ అరకు దగ్గరికి. సో ఇప్పుడు మనం ఆ రిసెప్షనిస్ట్ని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి. Hi everyone. Like our name says, Nature's Nest, and our tagline is a unique stay awaits you. I mean, like just like our tagline, each and every category is completely unique from regular hotels. Like namely from our Maharaja villas, which are more like a premium penthouse, like with proper washrooms, completely premium kind. And the second category is like mini duplex, which is inspired from the abroad, tiny house concept which you see in abroad. And now we are coming up with new category which is like wooden house, which is in the final stages. So but as our name says, like a unique stay, we try to provide a unique stay for our guests. Okay. That is our main USP. Okay, thank you. Okay, ఇప్పుడే చెప్పారు కాబట్టి మనం మీకు అన్నీ కూడా చూపిస్తాను ఏవి ఎలా ఉన్నాయని చెప్పేసి. చాలా బాగుంది. సో మనం మొత్తం చూద్దాం. సో మనకి లేట్ చేయకుండా ఈ రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి ఎంట్రన్స్లో చూసారు కదా అక్వేరియం ఉంది. అక్వేరియం నుంచి అలా లోపలికి వెళ్తే రిసెప్షన్ ఉంది. రిసెప్షన్ ద్వారా మనకు ఒక అద్భుతమైన ఆప్షన్ ఉందన్నమాట. చూసుకోండి రైట్ సైడ్లో ఏముందో. రైట్ సైడ్లో మనకి ఫ్రీ వైఫై ఉంది, పాస్వర్డ్ కూడా చాలా బాగుంది. ఇంకా అలా ముందు కదా మనకి రైట్ సైడ్ రిసెప్షన్ ఉంది. దాని పక్కనే ఒక రకమైన ఫీల్ వచ్చేలా ఒక ఫోటో ఉంది, చాలా బాగుంది కదా, డిఫరెంట్గా కూడా ఉందన్నమాట. ఇంకా దాని పక్కన ఒక కొటేషన్ అయితే ఉంది, ట్రావెల్ ఇస్ మై డ్రగ్ అండ్ నేచర్ ఇస్ మై సప్లయర్. చాలా బాగుంది కదా కొటేషన్ అయితే. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో మ్యాప్ అయితే ఉందన్నమాట. మన విశాఖపట్నం వరకు మ్యాప్ ఉందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్కి వెళ్ళచ్చు అని చెప్పేసి. ఇక్కడైతే మనకి ఫోటో బూత్ ఉందన్నమాట. ఆ ఫోటో బూత్లో మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో నేను ఒక ఫోటో తీసుకున్నాను, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫోటో చూసిన తర్వాత. ఇంకా వెనకాతడే మినీ డూప్లెక్స్ ఉంది. సో ఆయన చెప్పారు కదా మినీ డూప్లెక్స్ అని చెప్పేసి, ఇంకా ఫారిన్ కంట్రీస్లో ఎటువంటి ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడు చూద్దాం. చూడటానికి మామూలుగా ఉంది, బయట నుంచి లోపలికి వెళ్ళని తెలిసింది. బాబోయ్ మామూలుగా లేదు అసలు. మీరు చూసుకోవచ్చు ఇంత చిన్న బాక్స్లో ఇంత బాగా చేశారని చెప్పేసి. ఇక
ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఉంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా వాష్రూమ్స్ అనమాట. చూసారు కదా ఇక్కడ ఉంది. ఇంకా 2 వాష్రూమ్స్ ఇచ్చాడు. తర్వాత మనకి మిర్రర్ ఉంది. తర్వాత కింద వాష్ బేసిన్ కూడా ఉందన్నమాట. సో ఇక మనం పైకి వెళ్దాం. డూప్లెక్స్ కదా, డూప్లెక్స్ అంటే ఇంట్లోంచి స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి మంచి సోఫా కూడా ఉంది, హ్యాపీగా పడుకోవచ్చు. ఇంకా మనం పైకి వెళ్దాం. పైకి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. ఇంకా స్టెప్స్ పైన కూడా మనకి గ్రాస్లా చాలా బాగుంది. నేచర్ అనే దానికి అర్థం తెలిసేలా ఉందన్నమాట. ఇంకా ఈ వాల్పేపర్ అయితే సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా మన కోసం టీవీ ఉంది, తర్వాత ఫ్యాన్ కూడా ఉంది. ఇంకా మనకి రూమ్లో ఏసీ కూడా ఉందన్నమాట. కానీ చలికాలంలో ఎవరు ఏసీ వేసుకోరు కదా, కానీ ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు రూమ్ అయితే. తర్వాత ఈ సీనరీ చాలా బాగుంది. మీకు చెప్పా కదా ఫ్యాను, పక్కన టీవీ ఉంది. తర్వాత ఆ వెనకాదులు ఉండే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా మనకి ఇక్కడ స్విచెస్ ఉన్నాయన్నమాట. తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఏసీ ఉందని చెప్పా కదా, సో మీకు ఏసీ కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ మనకైతే ఏసీ ఉందన్నమాట. తర్వాత మీకు ఒక బ్యూటిఫుల్ సీనరీ చూపిస్తాను. బెడ్ పైన నుంచి మనం కూర్చొని చూస్తే మనకి ఇంకా చాలా బాగా కనబడుతుంది అనమాట. సో అదిగోండి అక్కడ చూసారు కదా, బెడ్ పైన పట్టుకొని కర్టెన్స్ నాలుగు జరుపుకొని ఆ బయట చూస్తూ ఉంటే, మనం ఉండే ప్లేస్ అరకు కాబట్టి అక్కడ మనకైతే చాలా అద్భుతమైన వెదర్ ఉంటుంది కాబట్టి ఆ బయట చూడగానే ఆ చెట్లు తర్వాత మంచులో బాగా కనబడుతుంది అనమాట. మంచు ఉంటే ఇంకా బాగా కనబడుతుంది. కానీ వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి మనకి ఈ విధంగా కనబడుతుంది. ఎర్లీ మార్నింగ్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం కిందకు వెళ్దాం. కిందకు వెళ్తున్నప్పుడు మనం చూసుకోవచ్చు ఈ విధంగా స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇంత చిన్న ప్లేస్లో చాలా బాగా అరేంజ్ చేశారు అన్నీ కూడా. ఇంకా మనం లెఫ్ట్లో చూసుకోవచ్చు. లెఫ్ట్లో మనకి ప్రైవేట్ స్పేస్ ఉంటుందన్నమాట, లాన్ లాగా అనమాట. సో ఇవన్నీ కూడా మనకి మినీ డూప్లెక్స్ రూమ్లో ఇంక్లూడ్ ఉంటాయన్నమాట. సో మనం ఈ మినీ డూప్లెక్స్ ప్రైస్ అని తెలుసుకోవాలంటే మనం డోర్ క్లోజ్ చేయాల్సిందే. డోర్ క్లోజ్ చేసి ప్రైస్ అని తెలుసుకుందాం. సో లోపలికి వెళ్ళి మనం అలా డోర్ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత ప్రైస్ అనేది చూసేద్దాం. మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 4000 పడుతుందండి. సో మీరు మినీ డూప్లెక్స్లో ఉండాలనుకుంటే 4000 రూపీస్ పే చేయాలి. సో పే చేస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో సైనిక్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ టెంట్స్ అనమాట, క్యాంపెయినింగ్ టెంట్స్. లైక్ చాలా బాగుంటుంది. కింద మనకు గచ్చు ఉంది కాబట్టి చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే. మీకు ఆ ప్రైస్ అనేది చివరిలో చెప్తాను. ఇప్పుడైతే మనం డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉండే కొన్ని ప్లేసెస్ని చూద్దాం, కొన్ని రూమ్స్ని చూద్దాం అనమాట. అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ యూనిక్గా ఉన్నాయన్నమాట. సో మనకి చూస్తున్నాం కదా వరుసగా 5 రూమ్స్ అయితే ఉన్నాయి. అవి మన టెంట్స్లా కనిపించవచ్చు, కానీ దగ్గరికి వెళ్ళి తెలుస్తుంది అవి ఏంటనేది. నేను అసలు బయట నుంచి చూసినప్పుడు ఇది జస్ట్ టెంట్ ఏమో అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళిందో తెలిసింది అది టెంట్ కాదు, రూమ్ అని చెప్పేసి. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా మనకైతే ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ ఉందన్నమాట. ఈ గ్రౌండ్లో చాలా యాక్టివిటీస్ అవుతాయి. ఆ యాక్టివిటీస్ అంటే మీరు స్టార్టింగ్లో చూసారు కదా, ఇప్పుడు చివరిలో చూడబోతున్నారు అనమాట. మనం లేట్ చేయకుండా రూమ్ చేసిన తర్వాత ఇందులో కూడా మనకి కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఆ కేటగిరీస్ రూమ్స్ చూసి మనమైతే కొన్ని విషయాలు తెలుసుకొని తర్వాత ఎంజాయ్మెంట్ అండ్ ఫన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఇక్కడ కిచెన్ కూడా ఉందన్నమాట, నేచర్స్ నెక్స్ట్ కిచెన్ అని చెప్పేసి. సో మీరు ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు మనకి రెస్టారెంట్ అయితే. ఆ పెద్దగా ప్లాన్ చేస్తే మాత్రం మనకి ఫుడ్ చాలా బాగుంటుంది. తర్వాత చిల్ అవచ్చు అనమాట ఫుల్గా. ఇంకా మనకైతే ఇది డబుల్ కాట్ బెడ్స్ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా 2 బెడ్స్ ఉన్నాయి ఇక్కడైతే. 4 మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు. ఇంకా మనకి ఇక్కడైతే కూలర్ కూడా ఇచ్చారు, పైన ఫ్యాన్ కూడా ఉంది. ఇంకా ఈ లోపలే మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. తర్వాత మనకి చూసారా లోపల నుంచి ఒక రూమ్లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది, కానీ మనకి పైన టెంట్ ఉందన్నమాట. చూడడానికి మాత్రం చాలా బాగుంది. కింద మనకి టైల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా మనకైతే ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయరని చెప్పేసి ఇక్కడ రాస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇది వాష్రూమ్ అనమాట, చూడటానికి చాలా నీట్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను సడన్గా వెళ్ళి వ్లాగ్ చేశాను, ప్లాన్డ్గా అయితే వెళ్ళలేదు. అలా వెళ్ళినా కూడా నీట్గా ఉందంటే సో మీరు వచ్చినా నీట్గా ఉంటుందన్నమాట. ఈ వ్యూ చాలా బాగుంది కదా. మనకి ఈ రూమ్ ప్రైస్ వచ్చేసి ఎంత పడుతుందంటే అరౌండ్ 3000 రూపీస్ పడుతుంది అనమాట. సో 4 మెంబర్స్ మనం 3000 ఉండొచ్చు. సో బడ్జెట్లోనే ఉండటం ఉంది నాకు ఏదనిపిస్తుంది. సో మీకు ఏమనిపించిందో చెప్పండి. సో ఇంకా మనకి ఇందులోనే కపుల్స్ కోసం సపరేట్గా ఇంకొక రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్ కూడా మీకు చూపిస్తాను, దాని ప్రైస్ కూడా మీకు చెప్తాను అనమాట.
సో మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి అనమాట. అంటే మీరు ఇటువంటి ప్లేస్ అక్కడ చూసుకుని ఉంటారు కదా నాకు తెలిసి. అంటే లైక్ ఈ విధంగా టెంట్ ఉండి లోపల ఇంత బాగుండడం. ఇంకా మనం చూసుకోవచ్చు ఈ రూమ్ వచ్చేసి కపుల్స్ కోసం అనమాట. చూడటానికి చాలా బాగుంది కదా, మనకి పైన సీలింగ్ వస్తుంది, తర్వాత మనకి చూడటానికి చాలా అందంగా ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బెడ్ కూడా చాలా బాగుంది, అండ్ బెడ్ చాలా మెత్తగా ఉందన్నమాట. ఇంకా రైట్ సైడ్లో మనకి లైట్ ఉంది, లైట్ కూడా చాలా బాగుంది. ఇంకా మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట, లైక్ అడ్వెంచర్లా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళామంటే చుట్టూ 4 గోడలు ఉంటాయి, కానీ ఇక్కడ టెంట్ ఉంది, మనకి నేచర్ గురించి తెలుస్తుంది అనమాట. లైక్ బయట ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది, ఎందుకంటే ఇది జస్ట్ టెంట్ కాబట్టి. ఇంకా మనకి వాష్రూమ్ కూడా సేమ్ చాలా బాగుందన్నమాట. సో మనకి ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ అనమాట. సో చాలా బాగుంది కదా. ఇంకా మీకు స్టార్టింగ్లో చెప్పే కదా సైనిక్స్ అని చెప్పేసి, ఈ టెంట్స్ వచ్చేసి 600 రూపీస్ అనమాట. ఇద్దరు స్టే చేయొచ్చు. ఇంకా మనకి వుడెన్ హౌసెస్ చెప్పారు కదా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. కన్స్ట్రక్షన్ అయితే ఇంకా బాగుంటాయి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అవి మామూలుగానే చాలా బాగున్నాయి, కన్స్ట్రక్షన్ అయితే ఇంకా బాగుంటాయి. సో అందుకని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట. సో ఇలా మనం లోపలికి వెళ్తే మనకి ఆ వుడెన్ హౌస్ వస్తుంది అనమాట. ఫ్లోరింగ్, వాల్స్, తర్వాత అన్నీ కూడా వుడ్తో చేసినవే, చూడటానికి చాలా బాగుంది కదా. సో వుడెన్ ఫ్లోరింగ్ అంతా మనం ఇంకా ముందు చూసుకోవచ్చు, అక్కడ ఆ డెకరేషన్ చాలా బాగుంది. ఇంకా లోపల వాష్రూమ్ కూడా బాగుంది. సో కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయితే వర్క్ మాత్రం ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి మంచి మంచి వ్యూస్ అయితే కనబడతాయి. లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే అక్కడ మిర్రర్ ఉంది, మిర్రర్ నుంచి మనకు వ్యూ ఉంటుంది. తర్వాత ఇది మనకి వాష్రూమ్ అనమాట, ఈ విధంగా ఉంది. సో కంప్లీట్ ఇంకా క్లీన్గా ఉంటుంది. సో అండర్ కన్స్ట్రక్షన్ ఉండదు తెలిసిందే కదా, ఇలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ఈ వ్యూ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ బెడ్ వస్తుంది, బెడ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ ఉంటుంది, ఇంకా ఫ్రంట్ సైడ్ వ్యూ ఉంటుంది. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీరు అరకు వెళ్ళినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నైట్ టైం ఫన్ ఉంటుందండి, మామూలుగా ఉండదు, చాలా చాలా బాగుంటుంది. కొన్ని వీడియోస్ మనకి నియాజ్ బ్రో షేర్ చేశారనమాట. సో ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటుంది, నైట్ టైం ఎంత ఫన్ ఉంటుందో. ఇంకా మనకి కిడ్స్ ఆడుకోవడానికి అయితే చాలా చాలా ప్లేస్ ఉందన్నమాట, హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇంకా మనకి స్టాండర్డ్ రూమ్స్ కూడా ఉన్నాయి, 1200 రూపీస్ ముందు ఉన్నాయి కదా అవే. ఇంకా మీరు లేట్ చేయకుండా నైట్ ఎంజాయ్మెంట్ని చూసేయండి. సో ఇదండి రిసార్ట్, చాలా బాగుంది కదా. నైట్ లైఫ్ అండ్ నైట్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంకా మనం ఇక్కడ ఎగురుతూ ఎంజాయ్ చేయొచ్చు కూడా, అది కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ ఒకసారి మీరు అక్కడ రూమ్ తీసుకుంటే ఇవన్నీ మీకు ఫ్రీగా వస్తాయి అండ్ ఎంజాయ్ చేయొచ్చు కూడా. సో మీరు వెళ్ళినప్పుడు ఆ రిసార్ట్లో రూమ్ తీసుకుంటారనుకుంటున్నాను.
అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు అరకు వెళ్ళినప్పుడు ఆ రిసార్ట్లో రూమ్ తీసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవర్ వాల్యుబుల్ సపోర్ట్. ఈ వీడియోకి మీరు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.